కోమాలో ఉన్న సీతారామయ్యకి ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్ వాళ్ళు సీతారామయ్యకి సంబంధించిన హాస్పిటల్ బిల్లు కట్టకపోయేసరికి వాళ్ళు సుభాష్కి ఫోన్ చేస్తారు. సీతారామయ్యకి సంబంధించిన హాస్పిటల్ బిల్లు క్లియర్ చేయండి అని చెప్పడంతో ఇక సుభాష్ అయితే అవునా, నేను కనుక్కొని ఆ బిల్లుని క్లియర్ చేస్తానని చెప్తూ ఉంటాడు. ఇక తనైతే కావ్యని పిలుస్తూ ఉంటాడు. ఇక కావ్య ఏంటి మావయ్య గారు పిలిచారని తన దగ్గరికి వస్తూ ఉంటుంది. సుభాష్ అయితే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు, కావ్య నాన్నగారికి సంబంధించిన బిల్లుని ఇంకా క్లియర్ చేయలేదని చెప్పారు. మీరు ఇంకా ఎందుకు బిల్లు క్లియర్ చేయలేదు, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. ఇక కావ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అకౌంట్లో డబ్బులు లేవని, అందుకే బిల్లు కట్టలేదని చెప్తే ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే అయినా హాస్పిటల్ బిల్లు ఆపే అధికారం ఈవిడికి ఎక్కడిది, మా మామయ్య గారికి కట్టే హాస్పిటల్ బిల్లు కూడా అనవసరం అనుకునిందా ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కావ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన రాజు అయితే కావ్య ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని టెన్షన్ పడుతూ కావ్యనే చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న అపర్ణ అయితే ఎన్ని అవసరాలున్నా తాతయ్య గారికి సంబంధించిన హాస్పిటల్ బిల్లు కట్టాలి కదా కావ్య, అసలు ఎందుకు కట్టలేదు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక కావ్య ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాజునే చూస్తూ ఉంటుంది. రాజు అయితే కావ్య ఎక్కడ నిజం చెప్పేస్తుందని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక కావ్య రాజు సమాధానం చెప్పకపోయేసరికి ఇక అపర్ణకు అనుమానం వస్తూ ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఒకరి మొక్కలొకరు చూసుకుంటున్నారంటే మీరేదో పెద్ద విషయమే దాస్తున్నట్టుగా ఉంది, అదేంటది చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు కావ్య అసలు విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.